శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 16వ అధ్యాయం యొక్క శ్లోక పారాయణ క్రమం చూద్దాం. ఇందులో ఉన్నటువంటి శ్లోకాలని ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున పారాయణ చేసుకుంటూ వెళ్తారు. శ్లోక పారాయణం అయితే ఎవరైతే 10 శ్లోకాలు చదువుతూ ఉంటారో మిగతా వారు మ్యూట్ లో పెట్టుకుని వాళ్ళు ఆ 10 శ్లోకాలను కూడా రివైట్ చేస్తున్నాడు. అందరూ ఉన్నటువంటి గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని శ్లోకాలు చదివేట్టుగా ఉండాలి. మీ వంతు వచ్చినప్పుడు ఆ 10 శ్లోకాలు, మిగతా వాళ్ళు చదువుతున్నప్పుడు మిగతా శ్లోకాలు కూడా వాళ్ళతో పాటు లోపల మనసులో జపిస్తూ ఉన్నాడు. నేను అలాగే చేసుకుంటూ ఉంటా పారాయణ క్రమం అనేటువంటి. అట్లా మీరు చదివేటువంటి వాటిల్లో ఏదైనా అక్షర దోషాలు వచ్చినప్పుడు నేను సూచిస్తూ ఉంటాను. సమయం అంతా మీకు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 40 నిమిషాల్లో దాదాపుగా 7 నుంచి 9 మంది వరకు ఈ శ్లోక పారాయణం చేయడం జరుగుతుంది. ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే రేపు అధ్యాయంలో వాళ్ళకి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. ముందుగా ఈనాటి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కామేశ్వరి గారు చదువుతారమ్మా, ప్రారంభించండి. తర్వాత మూర్తి గారు చెప్తారు మీ తర్వాత. కాళీయమోక్షణం శ్రీసుక ఉవాచ విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాఖిన విభుః తస్యా విశుద్ధిమన్విచ్చన్ సర్పం తముదవాసయత్. రాజోవాచ కథమంతర్జలే గాధే నుగృహద్ భగవానకిం స వై బహుయుగావాసం యథాసీద్విప్రకథ్యతాం. బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్నః స్వచ్ఛందవర్తినః గోపాలోదారచరితం కస్తృప్యేతామృతం జుషన్. శ్రీసుక ఉవాచ కాళింద్యా కాళియస్యాసీద్ హ్రదః కశ్చిద్విషాగ్నినా శ్రప్యమాణపయా యస్మిన్ పతంత్యుపరిగాః ఖగాః. విపృష్మతా విశోదోర్మి మారుతేనాభిమర్షితాః మ్రియంతే తీరగాయస్య ప్రాణినః తచండవేగ విషవీర్యమవేక్షతేన దుష్టాం నదీం చ ఖలు సంయమనావతారక. కృష్ణం కదంబమధిరోహ్య తతోదితుంగం అస్ఫోట్యగాఢరసనో న్యపతద్విశోదే. సర్పక్రదా పురుషసార నిపాతవేగ సంక్షోభితోరగ విశోచ్ శ్వసితాంబురాసిః. పర్యక్లుతో విషకషాయ విభీషణోర్మిః ధావంతః శతమనంత బలస్య కిం తత్. తస్య గ్రదే విహరతో భుజదండఘూర్ణ వాక్రోశమంగ వరవారణ విక్రమస్య ఆశ్రుత్య. చెప్పండి సార్. తస్య హ్రదే విరహతో భుజదండఘూర్ణ. అలాగే వార్ఘోష. తస్య క్రదే విహరతో భుజదండఘూర్ణ వార్షోజమంగ వరవారణ విక్రమస్య ఆశ్రుత్య తత్స్వసదనాభిభవం నిరీక్ష చక్షుస్రవా సమసరత్తద ముష్యమాడక. తం ప్రేక్షణీయం సుకుమార ఘనావదాతం
श्रीवत्सपीतवसनं स्मितसुन्दरास्यं क्रीडन्तम् अप्रतिभयं कमलोदराङ्घ्रिं सन्दस्य मर्मसुरुषा भुजया चचाद तं नागभोगपरिवीतम् अदृष्टचेष्टम् आलोक्य तत्प्रियसखा पशुपाभृशार्ताः कृष्णेऽर्पितात्मा सुहृदर्थकलत्रकामा దుఃఖానుశోకభయమూఢ ధియో నిపేతుః. జై గురుదత్త. బాగుందమ్మా. జై గురుదత్త. తర్వాత అండి మూర్తి గారు. गावो वत्सतर्यः क्रन्दमानासु दुःखिताः कृष्णे न्यस्ते क्षणाभीता रुदच्च इव तस्थिरे अध व्रजे महोत्पातः श्रीविधा ह्यति दारुणाः उते उत्पेतुर्भुवि दिव्यात्मन् यासन्न भयशंसिनः तानालक्ष्यभयोद्विग्ना गोपानंद पुरोगमाः विना रामेण गां कृष्णं ज्ञात्वा चारयितुं गतम् तैर्धुर्निमित्तैर्निधनं मत्ता प्राप्तम् अतद्विदः तत्प्राणास्थन् मनस्खास्ते दुःखशोकभयातुराः आबालवृद्धवनिताः सर्वेङ्गा पशुवृत्तयः निर्जर्मुर्गोकुलादीनाः कृष्णदर्शनलालसाः तां तथा कातरान् वीक्ष्य भगवान् माधवो बलः प्रहस्य किञ्चिन्नोवाच प्रभावज्ञोऽनुजस्य सः त्वेन्वेषेण मानादयितं कृष्णसूचितया पदैः మరొకసారి भगवल्लक्ष्यतेन्वेषमाणादयितं कृष्णं सूचितया पदैः. ఓకే సార్, సరిపోయిందండి. భగవల్లక్షణైర్జగ్ముః పదవ్యా యమునా తటం ते तत्र तप्ताब्जयवाङ्कुशासने द्वयोपपन्नानि पदानि विस्मृतेः मार्गे गवामन्यपदान्तरान्तरे निरीक्ष्यमाणा ययुरङ्गसत्वराः अन्तर्हदे भुजगभोगपरीतमारात् कृष्णं निरीहमुपलभ्य जलाशयान्ते गोपांश्च मूढदिशनान् परितः पशूंश्च संक्रन्दतः परमकश्मलमापुरार्ताः गोप्योऽनुरक्तमनसो भगवच्चनन्ते तत्सौहृदस्मितविलोकगिरस्मरन्त्यः रस्ते हि न प्रियतमे भृशदुःखतप्ताः शून्यं प्रियवति कृतं ददृसृष्टिलोकम्. జై గురుదత్త అండి. జై గురుదత్త అండి. సుబ్బారావు గారు ఉన్నారండి? సుబ్బారావు గారు, మేడం గారు కంటిన్యూ చేయండి సార్. తాహ కృష్ణమాతరమప్యమపత్యమనుప్రవిష్టాం తుల్యవ్యదాహ సమనగృహ్య శుచ స్రవంత్యః తాస్తావ్రజ ప్రియకథాః కథయంత్య ఆసన్ కృష్ణాననేర్పిత దృశో మృతక ప్రతీకాః కృష్ణ ప్రాణాన్ నిర్విశతో నందాదీన్ వీక్ష్యతం హ్రదం ప్రత్యషేదత్ స భగవాన్ రామః కృష్ణానుభావవిత్ ఇత్థం స్వగోకులమనన్యగతిం నిరీక్ష్య సస్త్రీకుమారమతి దుఃఖితమాత్మహేతోః ఆజ్ఞాయమత్య పదవీమనువర్తమానః స్థిత్వా ముహూర్తముదతిష్టదురంగబంధాత్ తత్ప్రత్యమానవపుషా వ్యధితాత్మభోగః त्यक्तोन्नमय्य कुपितः स्वपणान् भुजङ्गः तस्थौ श्वशनरन्ध्रविशाम्भरीषः स्तब्धेक्षणोन्मुखो हरिमीक्षमाणः तं जिह्वया
द्विशिखया परिलेलिहानं द्वे सुक्मिणी ह्यतिकराल विषाग्निदृष्टिं क्रीडन्नमुं परिससार यथा खगेन्द्रो बभ्रामसोऽप्यवसरं प्रसमीक्षमाणः एवं परिभ्रमहतौज समुन्नतांसम् आनम्य तत्पृथु शिरस्वधिरूढ आद्यः तन्मूर्धरत्ननिकरस्पर्शाति ताम्र पादाम्बुजोऽखिल कलादिगुरुर्ननर्ता तं नत्तुमुद्यतमवेक्ष्य तदा तदीय गन्धर्वसिद्धसुरचारण देववध्यः प्रीत्या मृदङ्ग देववध्वः प्रीत्या मृदङ्गपणवानकवाद्यगीता पुष्पोपहारनुतिभिः सहसोपसेदुः यद्यच्छिरो न नमतेऽङ्ग शतैकशीर्ष्णः तत्तन्ममर्ध खरदण्ड धरोङ्घ्रिपातैः क्षीणायुषो भ्रमत वल्भणमाश्यतोऽसृज् नस्तो वमन् परमकश्मल मापनागः तस्याक्षिबिर्गरमल बिर्गरल मुद्वमतः मतः शिरस्सु यद्यत् समुन्नमति निःश्वसतो रुषोच्छैः नृत्यन् पदानुनमयन् दमयाम्बभूव पुष्पैः प्रपूजित इवेह पुमान् पुराणः तच्चित्रताण्डव विरुग्न फणातपत्रो रक्तं मुखैरुरुवमन् रूपभग्न गात्रः स्मृत्वा चराचर गुरुं पुरुषं पुराणं नारायणं तमरणं मनसा जगाम. సంతోషం. జై గురుదేవ్. చదవండి అమ్మా. మీ తర్వాత కల్పన గారు చదువుతారు. రెడీగా ఉండండి. కృష్ణస్య గర్భ జగతోతి పరావసన్నం పార్ష్ణి ప్రహార పరిరుగ్న ఫణాత పత్రం దృష్ట్వా హిమాద్యముపసేదురముప్యపత్నః దురముప్యనే కదా దురముప్యనని ముష్యనని దురముష్య దృష్ట్వా హిమాద్యముపసేదురముష్యపత్న్యః ఆర్తాః స్లధద్వసనభూషణకేశబంధాః తాస్తం సువిఘ్నమనసోऽథ పురస్కృతార్థాః కాయం నిధాయ భువి భూతపతిం ప్రణేముః సాధ్వ్యః కృతాంజలిపుటాః శమలస్య భర్తుః మోక్షేత్సవః శరణదం శరణం ప్రపన్నాః నాగపత్న్యవూచుః న్యాయ్యో హి దండః కృతకిల్బిషేऽస్మిన్ తవావతారః ఖలనిగ్రహాయ రిపోః సుతానామపి తుల్యదృష్టే ధత్సేదమం ఫలమేవానుశంసన్ అనుగ్రహోయం భవతః కృతో హి నో దండో సతాం తే ఖలు కల్మషాపః యద్దందసూకత్వమముక్ష్య దేహినః క్రోధోపి తేనుగ్రహ ఏవ సమ్మతః తపః సుతప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానగేన ధర్మోధవా సర్వజనానుకంపయా యతో భవాన్ స్తుష్యతి సర్వజీవః కస్యానుభావోస్య న దేవ విద్మహే తవాంఘ్రిరేణు స్పర్శాధికారః యద్వాంఛయా శ్రీర్లలనాచరప్తత్వో విహాయ కామాన్ సుచిరం ధృతవ్రతా ననాకపృష్ఠం న చ సార్వభౌమం న పారమేష్ఠ్యం న రసాధిపత్యం న యోగసిద్ధిర పునర్భవం వా వాంఛంతి యత్పాదరజః ప్రపన్నాః తదేశనాథాపదురాపమన్యైః తమోజనిః క్రోధవశోऽప్యహీసః సంసారచక్రే భ్రమతః శరీరిణో యదిచ్ఛతః స్వాద్విభవः సమక్షः నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే
భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణే అనంత శక్తయే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ. జై గురుదత్త. జై గురుదత్త. తర్వాత కల్పన గారి తర్వాత వనజ గారు చదువుతారండి. ప్రారంభించండి. కాలాయ కాలనాభాయ కాలావయవ సాక్షినే విశ్వాయ తదుపద్రష్టే తత్కర్త్రే విశ్వహేతవే భూతమాత్రేంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాశయాత్మని త్రిగుణేనాభిమానేన గూఢానుభూతయే నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానావాదానురోధాయ వాచ్యవాచక శక్తయే నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః నమో గుణప్రదీపాయ గుణాత్మచ్ఛాదనాయ చ గుణవత్యుపలక్ష్యాయ గుణద్రష్టే స్వసంవిదే అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృత సిద్ధయే ఋషికేశ నమస్తేస్తు మునయే మౌనశీలినే పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః అవిశ్వాయ చ విశ్వాయ తద్దష్ట్రేస్య చ హేతవే సంయత్య జన్మస్థితి సంయమాన్ ప్రభో గుణైరనీహో కృతకాల శక్తి దృక్ తత్స్వభావాన్ ప్రతిబోధయన్ సతః సమీక్షయామోఘ విహారైహసే తస్యైవ తే ముస్తనవస్త్రిలోక్యాం శాంతా అశాంతా ఉత మూఢయోనయః శాంతాః ప్రియాస్తే హ్యదునావితుం సతాం స్థాతుశ్చతే ధర్మ పరీప్సయే హతః. చాలా జై బాగుంది. గురుదత్త. జై గురుదత్త. వనజ గారు చదవండి అమ్మా. अपराधस्य कृद्भर्त्रा सोढव्यः स्वप्रजाकृतः क्षन्तुमर्हसि शान्तात्मन्मूढस्य त्वामजानतः अनुगृह्णीष्व भगवन् प्राणास्त्यजति पन्नगः स्त्रीणां नः साधुशोच्यानां पतिः प्राणः प्रदीयतां विदेहिते किङ्करीणामनुष्ठेयं तवाज्ञया यश्रद्धया नुतिष्ठन् वैमुच्यते सर्वतो भयात्. श्रीशुक उवाच इत्थं सनागपत्नीभिर्भगवान् समभिष्टुतः मूर्छितं भग्नशिरसं విసర్జ అండి. విససర్జ ప్లస్ అంఘ్రికుట్టనై విససర్జాంఘ్రికుట్టనైః प्रतिलब्धेन्द्रिय प्राणः कालीयः शनकैरि हरिं कृच्छ्रात् समुच्छस्वन् दीनः कृष्णं प्राह कृताञ्जलिः. कालीय उवाच वयं खलाः सहोत्पत्त्या तामसा दीर्घमन्यवः स्वभावो दुस्त्यजो नाथा लोकानां यदसग्रहः त्वया सृष्टमिदं विश्वं धातर्गुण विसर्जनं नाना स्वभाव वीर्यौजो योनिबीजाशयाकृति वयं च तत्र भगवन् सर्पाजात्युरुमन्यवः कथं त्यजामस्त्वन्मायां दुस्त्यजां मोहिताः स्वयं भवान् हि कारणं तत्र सर्वज्ञो जगदीश्वरः अनुग्रहं निग्रहं वा मन्यसे तद्विदेहिनः. श्रीशुक उवाच इत्याकर्ण्य वचः प्राह भगवान् कार्यमानुषः नात्र स्थेयं त्वया सर्पा समुद्रं याहि माचिरं स्वज्ञात्यपत्यदाराढ्यो गोनृभिर्भुज्यतां नदी. చాలా సంతోషం. జై గురుదత్తమ్మ. తర్వాత శకుంతల గారు, తర్వాత వాసంతి గారు. శకుంతల గారు ఉన్నారమ్మా? ఎన్నో శ్లోకం నుంచి అండి?
61 నుంచి చదవండి అమ్మా. 61 నుంచి చదవండి. తర్వాత శుక వాసంతి ఉవాచ. గారు అంటే వాసంతి గారు కూడా తర్వాత చదవచ్చు మొదటి నుంచి. నేను చదవనండి. శకుంతల గారు ఉన్నారండి? శకుంతల గారు లేరా? సరే. ఉన్నాను సార్. శకుంతల గారు 61 శ్లోకం నుంచి చదవండి అమ్మా. వాసంతి గారు మీరు మొదటి శ్లోకం నుంచి మళ్ళీ ప్రారంభిద్దురు గాని. ఓహో. యయేతత్ సంస్మరేన్మత్యస్తభ్యం మదనుశాసనం కీర్తయన్నుభయోః సంధ్యో నయస్మద్ అనే తర్వాత చదువుతాను సార్. ఇక్కడ లైట్ కరెంట్ పోయింది. సరే, అలాగే వాసంతి గారు మీరు ప్రారంభించేసేయండి. 61 నుంచి అండి. అవునమ్మా. ఏతత్ సంస్మరేన్మత్యం నత్యస్తుభ్యం వదనుశాసనం కీర్తయన్నుభయో సంజోర్న యుష్మద్ధయమాప్నుయాత్ యోస్మిన్ స్నాత్వా మదా క్రీడే దేవాదీం తర్పయోజ్జలైః ఉపోష్యమాం స్మరన్నర్చేత్ సర్వపాపై ప్రముచ్యతే దీపం రమణకం హిత్వా కథమేతముపాసితః యద్భయాత్ ససుపర్ణస్త్వాం నాజ్యాన్మత్పాదలాంఛితం. శ్రీశుక ఉవాచ ఏవముక్తో భగవతా కృష్ణేనాద్భుతకర్మణా తం పూజయామాస ముదా నాగపత్న్యశ్చ సాదరం దివ్యాంబరస్త్రజ్ఞనిభిః పరాఢ్యైరపి భూషణైః దివ్యగంధానులేపైశ్చ మహత్యోత్పలమాలయా పూజయిత్వా జగన్నాథం ప్రసాద్య గరుడధ్వజం తతః ప్రీతోऽభ్యనుజ్ఞాతः పరిక్రమ్యాభివంజతం సకలత్ర సుహృత్పుత్రో దీపమప్యర్చగామహి తదైవ సామృతజలా యమునా నిర్విషాభవత్ అనుగ్రహాత్ భగవతః క్రీడామానుషరూపిణః. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे षोडशोऽध्यायः. जय गुरुदत्त. కాళీయమోక్షణం నామ షోడశోధ్యాయ సమాప్తః. అత్యద్భుతమైనటువంటి ఫలప్రదమైనటువంటి ఫలస్థుతి కూడా కలిగినటువంటి అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. అవి మనం పర్వదినాలలో మనం ఇట్లాంటివన్నీ కూడా చదువుకుంటూ ఉండాలి కూడా ఇప్పుడు ముఖ్యంగా. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రేపు చెప్పబోయేటువంటి అంశంలో ఈ కాళీయుడు ఈ కాళిందీ హ్రదం దగ్గరికే రావటం ఎందుకు జరిగింది, అంతేకాకుండా కాళీయుడికి గరుత్మంతుడి వలన వచ్చినటువంటి భయం ఏమిటి అనేటువంటిది రేపు రాబోయే అధ్యాయంలో మనం చెప్పుకుంటాం. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఓం శాంతి. దక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.